వెల్కమ్ టు వార్ అకాడమీ. ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆక్వా రంగము ఆదాయ మార్గం. రైట్. అయితే మనకి ఆక్వా రంగం వచ్చేసి ఆహార పరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పొచ్చు. ఒక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటి అంటే జలచర జీవుల్లో పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నట్టు. లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ ఫిషెస్లో వచ్చేసి ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్స్. ఓకే, అదేవిధంగా ఈ ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా వచ్చేసి ఏంటంటే ఈ హృదయ సంబంధమైన రోగాలు కూడా తగ్గుతాయి. నెక్స్ట్ కుంగుబాటు తగ్గిపోతుంది, నిద్రలేమి తగ్గుతుంది, ఎముకలకు ఆరోగ్యం పెరుగుతుంది, కంటి చూపు పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలానే ఈ చేపలను కూడా ఏంటి అంటే ఔషధ తయారీలో కూడా ఉపయోగిస్తారని చెప్పొచ్చు అన్నట్టు. రైట్. సో ఒకసారి ఈ ఆక్వా రంగం వచ్చేసి అంతర్జాతీయ మార్కెట్లో భారత్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. రైట్. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకి 2011 నుంచి 2021 మధ్యకాలంలో అబ్జర్వ్ చేస్తే ఈ ఫిషరీస్ సెక్టార్ వచ్చేసి మత్స్యరంగం వచ్చేసి ఎంత వృద్ధి చేసుకుంది అంటే 8.9% చేసుకున్నట్టు. ఇది ఎవరు చెప్తున్నారు అంటే నీతి ఆయోగ్ చెప్తున్నారు. రైట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే మనం భారత్ ఎంత ఫిషరీస్ని ఎగుమతి చేస్తుందో ఒకసారి చూద్దాము. 2022-2023లో చూస్తే 17,35,286 టన్నుల సముద్ర ఆహార ఉత్పత్తుల్ని, దీని విలువ ఎంత తెలుసా? 63,969 కోట్ల విలువ. ఓకే. సో భారత్ వచ్చేసి ఏం చేస్తుందంటే ఎగుమతి చేస్తుందని చెప్పొచ్చు అన్నట్టు. ఇందులో వచ్చేసి ఈ 17,35,286 టన్నుల సముద్ర ఆహార ఉత్పత్తుల్లో 11,84,000 టన్నులు వచ్చేసి రొయ్యలదే అని చెప్పొచ్చు అన్నట్టు. రైట్. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే 2025 నాటికి వచ్చేసి 15 కోట్ల డాలర్లు లక్ష్యం కూడా పెట్టుకుందని మనం చెప్పొచ్చు అన్నట్టు. రైట్. అయితే ఈ సముద్ర ఆహార ఉత్పత్తుల్లో ఎవరు మొదటి స్థానంలో ఉన్నారు అంటే సో చైనా వచ్చేసి మొదటి స్థానంలో ఉంటే భారత్ వచ్చేసి ఏ స్థానంలో ఉంది అంటే 4వ స్థానంలో ఉంది అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్తుంది అన్నట్టు. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే భారత్ నుంచి ఈ సముద్ర ఆహార ఉత్పత్తుని దిగుమతి చేసుకుంటున్న దేశాలను ఒకసారి గమనిస్తే ఒకటి అమెరికా, చైనా, ఐరోపా సమైక్య, ఆగ్నేసియా, జపాన్. రైట్. వీళ్ళందరూ కూడా వచ్చేసి భారతదేశం నుంచి ఈ సముద్ర ఆహార ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటారని కూడా చెప్పొచ్చు అన్నట్టు. రైట్. అయితే ఈ ఆక్వా రంగంలో ఉన్న మెయిన్ సమస్య ఏంటి అంటే మన దగ్గర వచ్చేసి ఏంటంటే అనేక చోట్లలో చెరువులలో ఏం చేస్తారంటే రొయ్యలు సాగు చేస్తుంటున్నారు. ఈ చెరువులలో ఏంటంటే ఈ రొయ్యలకి కానీ లేదా ఫిషరీస్ కూడా వచ్చేసి ఏంటంటే తరచుగా తెగుళ్ళ బారిన పడుతున్నట్టు. ఈ తెగుళ్ళ బారిన పడడంతో పాటు అండ్ అట్ సేమ్ టైము నాణ్యత కూడా సరిగా లేకుండా పోతుంది అన్నట్టు. దీనివల్ల రైతు ఎంతో ఆందోళన చెందుతుంది అన్నట్టు. రైట్. ఈ సమస్యను కూడా పరిష్కరించాలన్నట్టు. మరొక విషయం వచ్చేసి ఏంటి అంటే మనకి ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయి. పెట్టుబడితో పాటు అత్యాధునిక సాంకేతికను కూడా ఈ ఫిషరీ రంగానికి సమకూరిస్తే బాగుంటుంది అన్నట్టు. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే ఈ ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం కూడా ఈ ఆక్వా రంగంలో పెరగాలన్నట్టు. రైట్. ఎవరైతే మత్స్య సాంకేతిక రంగంలో పెట్టుబడి పెట్టే వ్యాపారులు ఉన్నారో వాళ్ళకి ప్రోత్సాహక పథకాలను కూడా వర్తింప చేయాలి అన్నట్టు ఈ ఆర్టికల్ మనకి చెప్తుంది అన్నట్టు. రైట్. అండ్ సెకండ్ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే ఆరోగ్య భారతానికి ఆవిష్కరణ ఊతమని అంటుంది అన్నట్టు. అయితే ఫస్ట్ ఒకసారి అంటే ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఈ మెడికల్ అప్లికేషన్స్లో అంటే వైద్యము ఎలా అభివృద్ధి చెందిందనేదే ఇక్కడ ఈ ఆర్టికల్లో చెప్పబడుతుంది అన్నట్టు. అయితే మనకు ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అధునాతన వైద్య సాంకేతికం వచ్చిందన్నట్టు. అనేక ఆవిష్కరణలు వచ్చాయి. అండ్ రోగ నిర్ధారణ విషయంలో కానీ, వ్యాధి నివారణ విషయంలో కానీ, చికిత్స విషయంలో కూడా ఎన్నో
మెరుగులు జరిగాయని కూడా మనం చెప్పొచ్చు అన్నట్టు. అయితే ఒకనప్పుడు వచ్చేసి ఏంటంటే యాంటీబయాటిక్స్, ఈ యాంటీబయాటిక్స్ యూజ్ చేసి అనేక రోగాలను కూడా అరికట్టడం అన్నట్టు. మరొక విషయం వచ్చేసి ఏంటి అంటే కోవిడ్ కాలంలో వచ్చేసి ప్లాస్మా చికిత్స ద్వారా 1,00,000 మంది రోగుల్ని కాపాడాలన్నట్టు కూడా మనం చెప్పొచ్చు అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైం మనకు తెలుసు కండి mRNA టీకాలు యూజ్ చేసి కోవిడ్ వల్ల తీవ్ర అనారోగ్యానికి గురి కాకుండా కూడా ఇది ఒక రక్షణ కవచం లాగా పనిచేసిందని కూడా మనం చెప్పొచ్చు అన్నట్టు. అదేవిధంగా కృత్రిమ మీద క్రిస్పర్ సాంకేతికాలు కూడా ఈ వైద్య రంగంలో ఉపయోగిస్తున్నారని కూడా చెప్పొచ్చు అన్నట్టు. సో క్రిస్పర్ సాంకేతిక తెలుసు కానీ జన్యువులో వచ్చేసి ఏదైనా లోటుపాట్లు ఉన్నాయనుకోండి వాటిని సరిచేయడానికి ఈ క్రిస్పర్ సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కూడా టెలివైద్యం కూడా బాగా డెవలప్ అయిందని చెప్పొచ్చు అన్నట్టు. అండ్ ఇప్పుడు మన శరీరంలో వచ్చేసి అధిక కొవ్వులు ఉంటాయండి, వాటిని నియంత్రించడానికి కూడా ఒక మందును కనిపెట్టారు అన్నట్టు. ఆ మందును కూడా RNA సాంకేతికను ఉపయోగించి అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ రూపొందించిందని కూడా చెప్పొచ్చు అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే ఏదైతే కోవిడ్ నిరోధానికి తయారు చేసిన mRNA టీకా ఉందో అది జికా, ఫ్లూ, రెబిస్ వైరస్ల పైన కూడా పనిచేస్తుందని కూడా మనకి చెప్తున్నారు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు మహిళలు వచ్చేసి ప్రసవానంతరం ఒక కుంగుబాటు వస్తారు అన్నట్టు. ఆ కుంగుబాటుని నివారించడానికి మీన్స్ న్యూరోస్టెరాయిడ్ విధానం అని కూడా ఉపయోగిస్తున్నారు అన్నట్టు కూడా మనం చెప్పొచ్చు అన్నట్టు. అండ్ అదే కాకుండా ఈవెన్ అవయవాలను కూడా మీన్స్ బాడీ పార్ట్స్ని కూడా ఇప్పుడు 3D పద్ధతిలో ముద్రించే ప్రక్రియ కూడా వచ్చిందని కూడా మనకి చెప్పొచ్చు అనండి. అండ్ ముక్కు ద్వారా పీల్చే కోవిడ్ టీకాలు కూడా ఇప్పుడు వచ్చినాయండి, రైట్. ఇవన్నీ ఏంటంటే ఈ వైద్య రంగంలో వచ్చేసి డెవలప్మెంట్స్ అన్ని జరిగినట్టు మనకు చెప్తున్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే ఈ పక్షవాత రోగులు ఉన్నారు కదా, ఈ పక్షవాత రోగులు మెదడులో వచ్చేసి ఎలక్ట్రోడ్లు ఉంచి ఈవెన్ పనిచేయని పార్ట్లను కూడా ఏం చేస్తారు అంటే ఇప్పుడు చలనాలు వచ్చేటట్టు చేస్తారు అన్నట్టు, రైట్. ఈ టెక్నాలజీ కూడా ఇప్పుడు డెవలప్ అయిందని చెప్పొచ్చు అన్నట్టు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ఈ చర్మ వ్యాధులు కూడా నయం చేసే స్ప్రే ఔషధాలు కూడా వచ్చినాయని మనం చెప్పొచ్చు. అండ్ మరొక ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే ఈ నాడీ రుగ్మతల వల్ల ఏమవుతుంది అంటే మాట పడిపోయిన రోగులు ఉంటారు కదా, వాళ్ళని ఏంటి అంటే మెదడులో ఒక వాక్ కేంద్రం ఉంటుంది అన్నట్టు. దాని నుంచి వచ్చే సాంకేతికాలు ఏం చేస్తారు అంటే విశ్లేషించి మాట్లాడే కంప్యూటర్కి ఇవ్వడం వల్ల ఎదుటి వారికి ఇది అర్థమవుతుంది అన్నట్టు. సో అలాంటి ప్రోస్టోటిక్ పరికరాలు కూడా వచ్చినాయని మనం చెప్పొచ్చు. అండ్ ఈవెన్ క్యాన్సర్ చికిత్సకి నివారణకు కూడా 5 ఏళ్లలో మనకి ఏంటంటే టీకాలు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నట్టు. మరొక విషయం వచ్చేసి ఏంటంటే ఈ క్యాన్సర్ కణితులను తగ్గిస్తుంది అండ్ భవిష్యత్తులో మళ్ళీ తిరిగి క్యాన్సర్ రాదన్నట్టు. సో అట్లాంటి టీకాలు కూడా డెవలప్ చేస్తారని మనకి చెప్పొచ్చు అన్నట్టు, రైట్. సో ఇది ఈ ఆర్టికల్లో చెప్పబడుతుంది అన్నట్టు, రైట్. అండ్ అంటే భారతదేశంలో వచ్చేసి ఆరోగ్య రంగంలో ఈ టెక్నాలజీలు వచ్చినాయని కూడా ఈ ఆర్టికల్ ద్వారా మనకి తెలుస్తుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే న్యాయ సంహిత బిల్లులో ఉప అంటే ఏంటి అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అన్నట్టు, రైట్. సో ఇందులో ఉన్న కొన్ని నిబంధనలు కూడా ఏం చేశారు అంటే న్యాయ సంహిత బిల్లులో యాడ్ చేశారు అని చెప్పొచ్చు అన్నట్టు. అయితే మనకి ఏంటంటే నేర చట్టాల్లో వచ్చేసి నేర బిల్లులు తీసుకొచ్చారు అన్నట్టు. భారత ప్రభుత్వం వచ్చేసి ఇటీవల పార్లమెంట్లో కూడా ఈ బిల్లుని ప్రవేశపెట్టారని చెప్పొచ్చు అన్నట్టు. అవి వచ్చేసి ఏంటంటే ఒకటి భారతీయ న్యాయ సంహిత, రెండవది వచ్చేసి భారతీయ నాగరిక సురక్ష సంహిత అండ్ థర్డ్ వన్ వచ్చేసి భారతీయ సాక్ష్య అధినియం అని 3 తీసుకొచ్చారు అన్నట్టు. ఈ ఆర్టికల్లో వచ్చేసి మనము న్యాయ సంహిత బిల్లులో ఏమేమి ఉన్నాయనేది ఒకసారి చూద్దాం అన్నట్టు. అయితే ఇందులో వచ్చేసి ఏంటి అంటే ఈ భారతీయ న్యాయ సంహిత బిల్లులో వచ్చేసి ఏంటంటే తీవ్రవాదాన్ని నిరోధించడమే మెయిన్ ఉద్దేశం అన్నట్టు. అయితే ఉపా చట్టంలో ఉన్న మీన్స్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్లో ఉన్న కొన్ని అంశాలను ఏం చేశారు అంటే ఈ న్యాయ సంహిత బిల్లులో చేర్చారు అన్నట్టు, రైట్. సో ఇందులో వచ్చేసి ఏంటంటే తీవ్రవాద చర్య అంటే ఏంది, అలానే ఉగ్రవాద చర్య అంటే ఏంది అనేది కూడా
ఇక్కడ డెఫినేషన్స్ ఇచ్చారన్నట్టు. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే తీవ్రవాద చర్య అంటే ఏంటంటే ఒకటేమని చెప్తున్నానంటే ఇప్పుడు సో దేశంలో కానీ లేదా విదేశాలలో కానీ కొన్ని సమాజానికి ఏం చేస్తాం సరఫరాలని లేకపోతే అత్యవసర సేవలని ఇవన్నీ అందిస్తుంటాం అన్నట్టు. వీటిని అడ్డుకున్నా కానీ నష్టపరిచినా కానీ లేదా నకిలీ కరెన్సీని తయారు చేసిన కాయిన్లను ముద్రించిన దీనివల్ల ఏమవుతుందంటే భారత ఆర్థిక స్థిరత్వం ఏమైపోతుంది భంగం కలిగే ఛాన్స్ ఉంది అన్నట్టు. సో కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే దీన్ని కూడా తీవ్రవాద చర్యగా పరిగణిస్తారు అన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో చెప్పబడుతుంది అన్నట్టు. అదేవిధంగా వచ్చేసి ఏంటి అంటే నెక్స్ట్ దేశ ఐక్యతను కానీ లేదా సమగ్రతను కానీ సార్వభౌమాధికారాన్ని భద్రతను ఆర్థిక భద్రతను దెబ్బతీసే చర్యలు ఎవరైనా పాల్పడాలని అనుకున్నా కూడా అది భారతదేశంలో కావచ్చు లేదా విదేశాల్లో ఉండే భారతీయుల పైన ఉగ్రదాడులు పాల్పడాలనుకున్న వాళ్ళు కూడా తీవ్రవాదులే అన్నట్టు ఈ మన ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది అన్నట్టు, రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రజాప్రతినిధుల మరణానికి కారణమవడం కానీ అలాంటి ప్రయత్నం చేసిన అండ్ కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం పైన విదేశీ ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తీసుకొస్తే దాన్ని ఉగ్ర చర్యగా పేర్కొంటారని కూడా చెప్పారు అన్నట్టు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈవెన్ దేశంలో కానీ విదేశంలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క రక్షణ రంగాల ఆస్తులకు నష్టం కలిగించినా కూడా అది ఉగ్ర చర్య అన్నట్టు కూడా మనకి ఈ డెఫినేషన్లో పేర్కొన్నారు అన్నట్టు. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే పేలుళ్లకు కారణమైన జీవాయుధ రేడియో ధార్మిక అణ్వాయుధ లేకపోతే ఇతర ప్రమాద చర్యల వల్ల వచ్చేసి మరణాలు జరగడం కానీ ప్రజలకి గాయాలు జరిగిన ఇతర నష్టాలు జరిగిన దాన్ని కూడా ఉగ్ర చర్యగానే ఇక్కడ డెఫినేషన్ ఇవ్వబడింది అన్నట్టు. అయితే ఈ న్యాయ సంహిత బిల్లులో వచ్చేసి మనకి సెక్షన్ 113 ఉందన్నట్టు. ఈ సెక్షన్ 113 ఏం చెప్తుందంటే ఎవరైతే ఉగ్ర చర్యలకు పాల్పడతారో వాళ్ళకు వచ్చేసి మరణ శిక్ష అలానే యావజ్జీవ శిక్ష విధించబడుతుంది అన్నట్టు ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే ఈ 113 సెక్షన్తో పాటు మరొక సెక్షన్ వచ్చేసి ఏంటంటే 73 అన్నట్టు. ఈ భారతీయ న్యాయ సంహిత బిల్లులో వచ్చేసి సెక్షన్ 73 ఏం చెప్తుంది అంటే సపోజ్ అత్యాచారాలు చేయడం కానీ లేదా అలాంటి అకృత్యాలు పాల్పడ్డా కోర్టు విచారణ చేస్తుంది అనుకున్నాం. అప్పుడు బాధితుల యొక్క వివరాలు ఏమంటారు ప్రక్రియ వార్తలను ప్రచురించడం అనేది నేరం అన్నట్టు. అంటే ఏదైనా కేసు విచారణ ప్రక్రియకు ముందస్తు అనుమతి లేకుండా ఎవరైనా ప్రచురించిన ముద్రించిన 2 ఏళ్ల జైలు శిక్ష మరియు జరిమానా అని చెప్పింది అన్నట్టు. అయితే హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పుల సమయంలో మాత్రం ఇది వర్తించదు అని చెప్పింది అన్నట్టు, రైట్. ఇది ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే న్యాయ సంహిత బిల్లులో వచ్చేసి ఒక పదం ఉందన్నట్టు ఏంటంటే మెంటల్ ఇల్నెస్ అనే స్థానం నుంచి ఏం చేశారంటే అన్సౌండ్ మైండ్ అనే పదాన్ని ఇందులో చేర్చబడింది అన్నట్టు. ఇది న్యాయ సంహిత బిల్లులో ఉన్న అంశాలండి, రైట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సో ఇయర్ సమాచార సేకరణ మీన్స్ అక్రమ వలసదారులు, రైట్. అక్రమ వలసదారులు సమాచార సేకరణ అసాధ్యం అని చెప్పింది అన్నట్టు. అయితే ఇటీవల వచ్చేసి ఏంటంటే సుప్రీంకోర్టు ఏమని అడిగిందంటే కేంద్ర ప్రభుత్వాన్ని భారతదేశంలోకి వచ్చిన అక్రమ వలసదారుల యొక్క ఎంతమంది ఉంటారు వాటి వివరాలు ఇవ్వమని చెప్పింది అన్నట్టు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమిందంటే అక్రమ వలసదారులను ఫైండ్ అవుట్ చేయడము ఆ సమాచారం సేకరణ చేయడం అనేది సాధ్యం కాదు అని చెప్పింది అన్నట్టు, రైట్. ఇందులో వచ్చేసి ఏంటంటే ఒక చట్టం పేర్కొన్నారు. పౌరసత్వ చట్టంలో వచ్చేసి ఏంటి అంటే సెక్షన్ 6A ఉంది అన్నట్టు. ఈ సెక్షన్ 6A వచ్చేసి ఏంటంటే అస్సాంకి సంబంధించింది అన్నట్టు. అంటే అక్కడ అస్సాంలో అక్రమ వలసదారులకు సంబంధించిన సెక్షన్ అన్నట్టు 6 అండ్ క్లాస్ A వచ్చేసి. అయితే ఈ అస్సాం ఒప్పందం కింద ఏమైందంటే పౌరసత్వం పొందే వారి కోసం ఏం చేసిందంటే ప్రత్యేక నిబంధనలు ఏర్పాటు చేసింది అన్నట్టు. బట్ ఈ నిబంధన వల్ల ఏమైపోయింది అంటే అక్రమ వలసలు చాలా పెరిగినాయి అన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు, రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఇటీవల వచ్చేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక మీటింగ్ పెట్టారు అన్నట్టు. ఆ మీటింగ్లో ఏం డిస్కస్ చేశారు అంటే భారతదేశంలో సో తెలంగాణలో వచ్చేసి
ఆ, రైతుల యొక్క ఆదాయాన్ని పెంచాలని చెప్పారు అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైమ్ ఇప్పుడు సో ఏమంటారు, వ్యవసాయానికి కావాల్సిన ఇన్పుట్స్ అన్ని కూడా అందాలని చెప్పారు అన్నట్టు. లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎరువులు ఇవన్నీ కూడా షార్టేజ్ ఉండొద్దు అన్నట్టు కూడా ఆ, వాళ్ళ ఏమంటారు అధికారులకు చెప్పారు అన్నట్టు. అండ్ అదే విధంగా వచ్చేసి ఏంటి అంటే ఆయిల్ ఫామ్ సాగులో వచ్చేసి తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలన్నట్టు కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నారు అన్నట్టు. దీనికి గాను ప్రతి జిల్లాలో వచ్చేసి ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ పెంచేటట్టు ఆయిల్ ఫీడ్ చర్యలు కూడా తీసుకోవాలన్నట్టు సో వ్యవసాయ మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారన్నట్టు. రైట్, ఇది ఈ ఆర్టికల్ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే పర్యావరణ సంక్షోభంతో 2.5 లక్షల అదనపు మరణాలు. అయితే ఇప్పుడు ఈ పర్యావరణం డ్యామేజ్ వల్ల ఏమైపోతుంది అంటే సో 2.5 lakhs మరణాలు అదనమైన అన్నట్టు సో మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది అన్నట్టు ఈ ఆర్టికల్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే ఏఐ నైతిక వినియోగానికి అంతర్జాతీయ ప్రణాళిక అవసరం అన్నట్టు చెప్తున్నట్టు. అయితే మన ప్రధాని మోడీ గారు ఏంటి అంటే కృత్రిమ మేధ నైతిక వినియోగానికి అంతర్జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు అన్నట్టు. ఓకే, అయితే ఇంకొకటి ఏమని చెప్పారంటే మోడీ గారు 21వ శతాబ్దంలో వచ్చేసి అభివృద్ధికి ఏఐ వచ్చేసి భారీ సాధనం అని చెప్పారు అన్నట్టు. బట్ అట్ ద సేమ్ టైం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వల్ల కూడా నాశనానికి కూడా దారి తీసే ఛాన్స్ ఉంది అన్నట్టు కూడా సో మోడీ గారు చెప్పారు అన్నట్టు. ఒకటి వచ్చేసి ఏంటంటే డీప్ ఫేకులు, సైబర్ భద్రత, సమాచార చౌర్యం, ఉగ్రవాదుల చేతిలోకి ఏఐ పోయిందనుకో పెద్ద ప్రమాదకరమని చెప్పారు అన్నట్టు. కాబట్టి ఈ ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టడానికి తొందరగా ప్రణాళికను రూపొందించాలన్నట్టు ఆర్టికల్లో చెప్పబడుతుంది అన్నట్టు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే G20లో కూడా వచ్చేసి భారత్ అధ్యక్ష హోదాలు ఉంటూనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ని ఒక బాధ్యతాయుతంగా మానవ కేంద్రీకృత పాలనకే రూపకల్పన చేస్తామన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు. రైట్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే 2040 కల్లా చంద్రునిపై భారతీయుడు అన్నారు. సో మనకి ఇస్రో చైర్మన్ వచ్చేసి ఎవరండి, సోమనాథ్ అన్నట్టు. అయితే ఇస్రో వచ్చేసి 2 టార్గెట్స్ పెట్టుకున్నట్టు. ఒకటి వచ్చేసి ఏంటంటే 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, అలానే 2040 నాటికి చంద్రుని పైనగా తొలిసారిగా సో భారతీయుని కూడా పంపాలన్నట్టు ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు. రైట్, అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే మనకి సాయుధ బలగాల ట్రైబ్యునల్ అంటే ఆర్ముడ్ ఫోర్స్ ట్రైబ్యునల్ చైర్మన్ ఎవరు నియమించబడ్డారంటే జస్టిస్ రాజేంద్ర మీనన్. ఈయన 4 సంవత్సరాలు తిరిగి ఎన్నికైంది అన్నట్టు. యాక్చువల్గా జస్టిస్ రాజేంద్ర మీనన్ వచ్చేసి 2019లో చైర్మన్ చేశారు. మళ్ళీ అగైన్ ఇతన్ని ఎన్నుకోబడ్డారు. కాబట్టి 2027 జూన్ 6 వరకు కూడా ఈ పదవిలో కొనసాగుతున్నట్టు మనకి చెప్పారు అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ తీసుకుంటే ఇందులో 95వ సభ్య దేశంగా చీలీ చేరింది అన్నట్టు. అయితే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఎలా వచ్చిందంటే 2015లో ప్యారిస్లో COP21 సదస్సు జరిగింది అన్నట్టు. అక్కడ భారత్, ఫ్రాన్స్ 2 కలిసి ఏం చేశాయంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ని ఏర్పాటు చేసినారు. అండ్ అట్ సేమ్ టైం సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కి వచ్చేసి 2030 నాటికి సోలార్ ఎనర్జీ సొల్యూషన్ లో $1000 బిలియన్ పెట్టుబడులను సమీకరించాలని కూడా లక్ష్యం పెట్టుకున్నట్టు ఈ ఆర్టికల్ చెప్పబడుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే 2024లో మనకి వరల్డ్ టెలికమ్యూనికేషన్ అసెంబ్లీ సదస్సు. రైట్, సో ఇయర్ వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ సదస్సు, దీనికి భారత్ ఆతిథ్యం ఇస్తుంది అన్నట్టు. ఈ సదస్సు 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అన్నట్టు. ఇది ఇంటర్నేషనల్ టెలికాం యూనియన్ నిర్వహిస్తుంది అన్నట్టు. ఇది వచ్చేసి ఏంటంటే 3వ ప్రపంచ స్థాయి సదస్సు అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. రైట్, ఇది ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే వైఎస్ఆర్ లా నేస్తం. దీని ప్రకారం వచ్చేసి ఏంటంటే 7.98 crores 2807 మంది ఖాతాలోకి విడుదల చేశారు అన్నట్టు. ఈ స్కీమ్ వచ్చేసి కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 4 years అయింది అన్నట్టు. ఇది జూనియర్ లాయర్స్ కి ఏంటి అంటే ఫినాన్షియల్ సపోర్ట్ చేస్తున్నారు కూడా ఈ ఆర్టికల్ ద్వారా మనకు తెలియజేయబడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.